ఏంటి వీడియో స్టార్టింగ్ లోనే ట్రయల్ రూమ్ లో డ్రెస్సెస్ ట్రయల్ వేస్తూ ఫోటోలు పెడుతుంది అని అనుకుంటున్నారా? నేను షాపింగ్ ఎందుకు చేస్తున్నాను అని అంటే గోవా వెళ్ళడం కోసం. ఇది ఇప్పుడు వీడియో కాదు, చాలా లాంగ్ బ్యాక్ వీడియో. గోవా వెళ్ళినప్పుడు నా మెమోరీస్ ని నాకు లైఫ్ లాంగ్ ఉంచుకోవాలని చెప్పి నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్. నైట్ కి నైట్ ప్లాన్ చేసుకుని మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మేము అంత సడన్ గా ప్లాన్ చేసుకుంటామని చెప్పి. మేము యాక్చువల్లీ డిసెంబర్ మంత్ లో వెళ్ళాం అనమాట. నేను, మా హస్బెండ్ అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ వైఫ్, మేము నలుగురం అయితే వెళ్ళాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటి అని అంటే, నాకు అది కూడా పర్సనల్ గా నాకు కార్ జర్నీ అనేది అస్సలు పడదు. సో అక్కడ కొంచెం స్ట్రెయిన్ అయిపోయి వామిటింగ్ సెన్సేషన్ అట్లా అట్లా ఉండి కొంచెం వీక్ అయ్యాను. కానీ పర్లేదు, బాగానే ఎంజాయ్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా మెమోరీస్ ఉన్నాయి నాకు. నా షాపింగ్ దగ్గర నుంచి నేను వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు వరకు కూడా నాకు చాలా అంటే చాలా మెమోరీస్ ఉన్నాయి. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మేము పనిలో పని గోకర్ణ కూడా విజిట్ చేసి వచ్చాము. గోకర్ణ గురించి అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్. ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నాయి. అక్కడ బీచ్ అవనివ్వండి, సమ్ ఫొటోస్ అవనివ్వండి, వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. సో నేను ఇప్పుడు కాదు, ఎప్పుడో తీసుకున్నా. కానీ అక్కడ అంత వీడియోస్ ఏం చేయలేదు, ఎందుకంటే నేను అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి. చిన్న చిన్న ఫొటోస్ ఇట్లాంటివి మాత్రమే ఉన్నాయి. నేను అవన్నీ ఫొటోస్ రూపంలోనే అప్లోడ్ చేసుకుంటున్నాను పర్సనల్ గా నా మెమోరీస్ కోసం. ప్రతి ఒక్క బ్యాచ్ లో నాలాంటి వాళ్ళు అయితే పక్కాగా ఉంటారు. అసలు నేను చెప్తే ఆ పక్క మన బ్యాచ్ లో కూడా ఉన్నారా అని మీరు కూడా ఫీల్ అవుతారు. ఏంటి అని అంటే, నేను అసలు ఫుడ్ అనేది ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేనండి. అసలు నాకు ఫుల్ స్పైసీ ఫుడ్ ఉండాలి, టేస్టీ ఫుడ్ ఉండాలి. నేను కోకోనట్ ఆయిల్ తో చేసింది అవ్వనివ్వండి, వేరే వేరే ఏ స్టైల్స్ అయినా ఫుడ్ అసలు తినలేను నేను. మన తెలుగు 2 రాష్ట్రాల్లో తప్ప నేను ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ కి అయితే చాలా ఇబ్బంది పడతాను. ఎందుకో తెలియదు, మాలాంటి వాళ్ళని దేవుడు అట్లా పుట్టించేస్తాడంతే, ఏం చెయ్యలేము దానికి. గోవాలో నాకు మించిన అచీవ్మెంట్స్ నేను చాలా చేశాను. టాటూ కూడా వేయించుకుందాం అనుకున్నాను. గోవా అనగానే మెయిన్ టాటూస్ కదా. సో కానీ కుదరలేదు. కుదిరినంత వరకు అయితే ఆ పబ్ అవనివ్వండి, ఆ బీచెస్ అవనివ్వండి, ఓవరాల్ మేము అన్ని అయితే కవర్ చేసాము. పర్వాలేదు, చాలా హ్యాపీ. ఎక్స్పెక్టింగ్ ప్లాన్ అయితే మాత్రం పక్కాగా మేము అవి చూడాలి ఇవి చూడాలి అని చెప్పి ఒక ప్లాన్ అయితే చేసుకునే వాళ్ళము. మేము అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్ కదా, సో వెళ్ళాము. వీలైనంత వరకు అన్ని కవర్ అయితే చేసాము. పబ్ కి వెళ్ళాము, కసినోకి వెళ్ళాము, ఇంకా చాలా చాలా ప్లేసెస్ కి వెళ్ళాము. బీచెస్ కూడా అన్ని కవర్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. చాలా మంది నేను ఈ ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసినప్పుడు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగింది, నీ జీన్స్ ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి. నేను మాక్సిమం జీన్స్ అన్ని కూడా పాంటలూన్స్ లోనే తీసుకుంటానండి. నాకు పాంటలూన్స్ పర్సనల్ గా చాలా బాగా అనిపిస్తుంది. మోస్ట్లీ నేను దాంట్లోనే తీసుకుంటాను. అండ్ నేను బీచ్ ఇప్పుడు గోవా నా ట్రిప్ లో యూజ్ చేసిన క్లాత్స్ అన్ని కూడా నేను పాంటలూన్స్ లోనే షాప్ చేశాను. మోస్ట్లీ నేను పాంటలూన్స్ యూజ్ చేస్తాను బయటకు వెళ్ళాను అని అంటే, లేకపోతే ఆజియో, మింత్రా ఇట్లా ఆన్లైన్ షాపింగ్స్ అయితే చేస్తాను. చాలా వీడియోస్ ఉంటుండే, నాకు బాగా క్యూట్ అనిపించింది. గోకర్ణలో కూడా మేము చిన్న చిన్నగా లైట్స్ వచ్చేవి ఉంటాయి కదా, అవన్నీ కూడా కొనుక్కున్నాము. కొన్ని మిస్ అయినాయి, కానీ నా దగ్గర ఇప్పటికే స్టిల్ ఉన్నాయి. మోస్ట్లీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈసారి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు, ప్లాన్ చేసుకుని వెళ్ళేటప్పుడు పక్కా మాత్రం అన్ని చూస్తాను. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి. నేను ఆ ట్రిప్ అయిపోయి వచ్చిన తర్వాత ఇక్కడ అక్కడ అని చెప్పి కొన్ని వీడియోస్ ఫేమస్ అవుతున్నాయి. అయ్యో నేను ఇది చూడలేదే, అయ్యో ముందే ప్లాన్ చేసుకుని ఉంటే మేము ఇవన్నీ చూసేవాళ్ళం కదా అని అయితే కొంచెం రిగ్రెట్ గా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రం పక్కా ప్లానింగ్ తో అయితే ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని వెళ్తాము. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కాబట్టి మోస్ట్లీ అన్ని కూడా అన్ఎక్స్పెక్టెడ్ గానే చూసి వచ్చామన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫుల్ అయితే ఎంజాయ్ చేశాను. నా వరకు మైనస్ పాయింట్ వచ్చి ఆల్రెడీ చెప్పాను కదా, కార్ జర్నీ ఒక్కటే. నేను నాకు మించిన అచీవ్మెంట్స్ కూడా చేశాను. అండ్ బీచ్ లో కొన్ని హెయిర్ స్టైల్స్ వేస్తారు కదా థ్రెడ్స్ తోని, అట్లా మా ఫ్రెండ్ వల్ల అదే మాతో పాటు ట్రిప్ కి వచ్చిన అమ్మాయి పేరు కళ్యాణి, తను వేయించుకుంది. నేను వేయించుకోలేదు, ఎందుకంటే నాకు కొంచెం నా హెయిర్ అంటే ఇష్టం ఉంటది అనమాట. సో అందుకని చెప్పి వేయించుకోలేదు. అట్లా అయిపోయింది. కాళ్ళ చష్మా గ్లాసెస్ చూసారా ఎట్లా కనిపిస్తున్నాయో. ఏదో నాకు అప్పుడు వీడియో చేయాలని అనిపించలేదు, కానీ అనిపించుంటే బాగా ట్రెండింగ్ లో ఉండేదేమో. నాకు బాగా సెట్ అయినాయి కదా. ఫైనల్లీ గోకర్ణ టెంపుల్ ఫొటోస్ అయితే ఇవి. బాగా అనిపించింది, మంచిగా విజిట్ చేసుకున్నాము.
మాతో పాటు వచ్చిన వేరే పేరు ఉన్నారు కదా, వాళ్ళైతే గోకర్ణలో టాటూ వేయించుకున్నారు. పర్మనెంట్ కాదు, జస్ట్ టెంపరరీ. అండ్ ఇదే బాగా బీచ్ అన్నమాట. మేము గోకర్ణలో క్యూట్ లిటిల్ ఐటమ్స్ కొనుక్కున్నాము. ఇవి రైడ్స్ వచ్చి చాలా బాగా అనిపిస్తున్నాయి కదా, సో మేము కూడా చాలా బాగా పెట్టుకుని ఎంజాయ్ చేసాము. ఫైనల్లీ మా ఫేసెస్ చూడండి ఎంత టైర్డ్ అయిపోయాము, అసలు రెస్ట్ అనేదే లేదు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.